అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సహజ సిద్ధంగా లభించే ఇసుక నిలువకు చిక్కోలు జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్. ఇసుక నిలువలు అపారంగా ఉన్న చిక్కోలు జిల్లాలో ఉచిత ఇసుక అమలు పాలసీలో మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుకూలంగా ఆ పాలసీ అమలు కావటం లేదని, నదుల్లో ఎక్కడ పడితే అక్కడ కొల్లగొట్టుకుపోయే పరిణామాలు ఉన్నాయి. భవన నిర్మాణ రంగానికి ముడిసరుగ్గా చెప్పుకునే ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని, ఈ విషయంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ప్రమేయం ఉండకుండా సాధారణ మధ్యతరగతులకు అందదాక్షగా మిగిలినటువంటి ఉచిత ఇసుక మాత్రం నిర్మాణ రంగానికి అందాలని చేసిన ప్రయత్నంలో కొంతమంది నేతలు మాత్రం ఇంకా ఆ చేతివాటం చాపుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం 12 రీచులతో పాటు ఎక్కడ గనక ఇసుక నిలువ ఉంటే అవి తీసుకోవాలని చెప్పుకోవడానికి సూచన చేస్తున్నప్పటికి కూడాను యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతుంది. ఈ విషయంలో మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుణ్కర్ ఉన్నారు. చూస్తే కనుక ఉచిత ఇసుక పాలసీ విషయంలో నేతలకి ఎమ్మెల్యేలకు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. జిల్లా యంత్రాంగం కూడా స్థానిక వినియోగాలకే తప్ప ఎక్కడ ట్రాన్స్పోర్ట్ కాకూడదు అన్నటువంటి ఇంప్లిమెంట్ క్షేత్రస్థాయిలో ఇది అమలు జరగడం లేదు. ఏ విధమైన చర్యలు చేపడితే దీన్ని కట్టడి? ఇప్పుడు ఫ్రీ శాండ్ పాలసీ కింద ఇప్పుడు ఎక్కడైనా మన బుల్లక్ కార్ట్ ద్వారా, అంటే టైర్ బండి ద్వారా, అలాగే ఇంకా ట్రాక్టర్స్ ద్వారా లోకల్ కన్జంప్షన్కి, అది పర్సనల్ కన్జంప్షన్ అవ్వచ్చు లేకపోతే కమ్యూనిటీ కన్జంప్షన్ అవ్వచ్చు, దీనికి ఎన్ని రూల్స్ పాటించి పైనుంచి డైరెక్షన్ మేరకు మనం పర్మిషన్ ఇచ్చాం. సో ట్రాక్టర్స్, మీ దగ్గర ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్లో ఇసుక వేసుకొని మీ ఆ గ్రామం వరకు లేకపోతే మీ పర్సనల్ పని లేకపోతే కమ్యూనిటీ పనికి మీరు వాడవచ్చు. అలాగే బుల్లక్ కార్ట్ ద్వారా కూడా, అంటే టైర్ బండి ద్వారా కూడా మీరు చేయవచ్చు. బట్ కానీ ఈ ఇసుక ఎక్కడైనా డంప్ చేసుకొని అదే మళ్ళీ 10 టైర్ లారీతో లోడ్ చేసుకొని ఎక్కడైనా వేరే ప్రదేశానికి పంపించడానికి అనుమతి లేదు. అదే ఉండగా మనం ఇప్పుడు పైడిపురం దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టాం. అలాగే ఒడిశా కొత్తూరు నవగాం, అక్కడ ఒక నివగాం ఒకటి ఒక రీచ్ ఉంది, అక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టాం. సో బయట వెళ్ళిన లారీస్కి ప్రతి లారీకి ఒక ఇది ఉందా లేదా, అంటే ఒక రిసిప్ట్ ఉందా లేదా, అదే చెక్ చేస్తున్నాం. సో చెక్ చేసినప్పుడు ఎక్కడైనా రిసిప్ట్ లేదు, లేకపోతే వాళ్ళు ఆక్రమాలంటే ఎక్కడైనా పర్మిషన్ లేకుండా తవ్వారు అంటే అది ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకున్నాం. మీరన్న రిసిప్ట్ ప్రక్రియ మాత్రం ఎక్కడ మీరు ఇచ్చినట్టు 12 రీచుల్లో ఆ నిర్వాహకులు ఇచ్చేందుకు సుముఖత చూపించకపోవడంతో పాటు వారే ఈ ఇల్లీగల్ శాండ్ లిఫ్టింగ్కి చేదోడుగా నిలుస్తున్నారు. ఎక్కడైతే ట్రాక్టర్లు, అంటే ఇసుక నిలువలు ఉన్న చోట పరిసర ప్రాంత గ్రామాంతులందరూ కూడా సిండికేట్ అయ్యి ట్రాక్టర్లతో రాత్రిపూట తరవే పరిస్థితి ఉంది. స్థానిక వినియోగాలకి ఎవరైనా రీచ్లో కనుక దిగితే వాళ్ళపై కూడా దాడులు చేసే పరిణామాలు. సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం అలాంటి ఏజెన్ ఇష్యూస్ మన దృష్టికి వస్తే. బికాస్ ప్రతి రీచ్లో మనం ఇప్పుడు కెమెరాస్ కూడా పెట్టాం. ఆ కెమెరాస్కి సీసీటీవీ కెమెరాస్కి ఫుటేజ్ కూడా నా మొబైల్లోనే వస్తుంది. ఇప్పుడు నా మొబైల్ నేను కూడా సొంతంగా చూస్తున్నాను. ఎక్కడైనా రాత్రి అంటే 6 o'clock తర్వాత తవ్వడం, అంటే మైనింగ్ చేయడానికి పర్మిషన్ లేదు, బట్ కానీ లిఫ్ట్ చేయవచ్చు. ఎక్కడైనా వాళ్ళకు ఎక్కడైనా స్టాక్ యార్డ్ పెట్టేసి అక్కడ డంప్ చేశారంటే 24 hours లిఫ్ట్ చేయడానికి మన దగ్గర పర్మిషన్ ఉంది. దీనికి ప్రాబ్లం ఏం లేదు. ఒకటే అంటే విలేజ్ లోపల నుంచి ఒక వెహికల్ వెళ్తుంది అంటే ఖచ్చితంగా కనీసం మినిమం రెస్ట్రిక్షన్స్, అంటే మినిమం సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోలేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ వాళ్ళు రూల్స్ పాటించట్లేదు ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలా శాండ్ మనం సీజ్ చేసాము. ఈ సీజ్ శాండ్ మనం గవర్నమెంట్ వర్క్స్కి, అంటే హౌసింగ్ వర్క్స్కి ముఖ్యంగా, తర్వాత కొన్ని మన పోర్ట్ దగ్గర, అంటే మూలపేట పోర్ట్కి మనం పంపించాము. ఇంకా కొన్ని చోట్ల రైల్వే వర్క్స్ కూడా మనం పంపించాం. సో శాండ్ సీజ్ చేస్తున్నాం, వెహికల్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. ఎక్కడైనా చెక్ పోస్ట్ దగ్గర కూడా ప్రాబ్లం వస్తే అంటే దొరికితే అక్కడ కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. స్థానికంగా అంటే ఫీడ్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారమే స్థానికంగా ప్రజలకి శాండ్కి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఇసుక ప్రాబ్లం అంటే ఇచ్చాపురం ఆ సైడ్లో కొద్దిగా, బికాజ్ అక్కడ కొంచెం దూరం ఉంది కాబట్టి అక్కడ కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అది కూడా మనం ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్స్తో మాట్లాడి అక్కడ కూడా మనం సాల్వ్ చేసాం. ఒకటే మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్, అంటే ఇప్పుడు ఫ్రీ ఫ్యాండ్ పాలసీ అంటే ఎక్కడ కావాలి అంటే అక్కడ దయచేసి తవ్వకూడదు. మరి ముఖ్యంగా ఈ బ్రిడ్జెస్, ఈ పోల్స్ దగ్గర, ఇది కాకుండా ఎక్కడైనా వాటర్ సోర్స్ ఉంది అక్కడ దయచేసి తవ్వకూడదు. ఎక్కడైనా మంచిగా శాండ్ అవైలబుల్ ఉంటే అంటే అక్కడ తవ్వండి. ఇది కాకుండా మీరు శాండ్ అక్కడ నుంచి తీసుకున్నారు ఒకసారి ఇంటిమేషన్ వెబ్సైట్ ద్వారా గవర్నమెంట్కి ఇవ్వండి. దీనికి అదే ఒకటి ఇంటిమేషన్ మాత్రమే, అదే దీనికి రిసిప్ట్ ఉండదు, దీనికి ఏదైనా పేమెంట్ కూడా ఉండదు.
ఎందుకు ఇంటిమేషన్ అంటే మన ద్వారా ఎంత శాండ్ బయటకి వెళ్ళింది, బయట అంటే రివర్ నుంచి బయటకి వెళ్ళింది, అది ఒక మన దగ్గర రికార్డ్ కూడా ఉండాలి. రేపు ఎవరు కానీ అడిగితే అది కూడా మనం చెప్పగలగాలి. కాబట్టి అట్లాంటి ఇష్యూస్ కూడా మనకి ఫ్యూచర్లో రాకూడదు. కాబట్టి వెబ్సైట్ ద్వారా అంటే sand.ap.gov.in ఆ వెబ్సైట్ ద్వారా దయచేసి డేటా ఎంట్రీ, కొంచెం డేటా ఎంట్రీ ఈ పాయింట్ నుంచి మనం శాండ్ తీసుకున్నాం. ఎవరైనా మీకు ఫిర్యాదు చేయాలి అనుకుంటే మీరేమైనా కాంటాక్ట్ నెంబర్ లోకల్ పబ్లిక్ ఇస్తారు. రేపు స్థానిక వినియోగాలకు కూడాను ఇసుక అందనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉచిత పాలసీ దందాదారులకు దోడ్పడుతున్నాయి. ఇప్పుడు నాగావళి నది దగ్గర కొత్త రోడ్ బ్రిడ్జ్ నుండి ఇక్కడ మన పాత బ్రిడ్జ్ మధ్యలో 100 ట్రాక్టర్లు ఉచిత ఇసుక పాలసీలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆ గ్రామస్తులు కనుక కలెక్టర్ గారికి అక్కడ జరుగుతున్నటువంటి దీన్ని విన్నవించాలి. ఏదైతే రక్షిత మంచినీటి పథకాల టౌన్ సప్లైకి సంబంధించినటువంటి ఫిల్టర్లన్నీ అందులో ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ఒక భవిష్యత్తులో మనుగడకు ముప్పు వాటిల్ల పరిస్థితి. అలా ఉంటే మన దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ప్రతి ఒక్కరికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా తెలుసు. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే కానీ మళ్ళీ అక్కడ వెళ్ళి ఒకసారి ఇష్యూస్ ఏంటి అది మనం చెక్ చేసిన తర్వాతనే మనం యాక్షన్ తీసుకుంటాం. మరి ఊరికే కంప్లైంట్ పెట్టారు కదా యాక్షన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. దీనికి ఒక స్పెసిఫిక్ ఆడియో ఆదాయంలో ఒక టీం పెట్టుకొని విల్ టేక్ ద యాక్షన్. థ్యాంక్ యూ. రీచ్లు ఇచ్చారు సార్ 12. ఈ రీచ్ల్లో వాటికి లోకల్ యూసేజ్ శాండ్ అనుకోవచ్చా, లేకపోతే గవర్నమెంట్ వర్క్స్ కానీ లేకపోతే ఇతరత్ర వాటికి అక్కడ నుంచి ఆ శాండ్ సప్లై చేస్తారు? రీచ్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు ట్రాక్టర్స్ అండ్ టైర్ బండి ద్వారా మీరు వేరే చోట్ల తీసుకున్నారు కాబట్టి ట్రాక్టర్స్ మామూలుగా రీచ్ దగ్గర రావు. రీచ్ అంటే ఇప్పుడు అక్కడ పెద్ద లారీస్ 10 టైర్ లారీ 20 టైర్ లారీ మాత్రమే వస్తాయి. అక్కడ నుంచి శాండ్ మీరు ఎక్కడైనా తీసుకువెళ్ళొచ్చు. ఎక్కడంటే ఆబ్వియస్లీ అవుట్ సైడ్ స్టేట్ కాదు, బట్ కానీ విదిన్ ద స్టేట్ మీరు మాన్యం కానీ లేకపోతే విజయనగరం మ్యాక్సిమం వైజాగ్ కూడా వెళ్తుంది, అక్కడ తీసుకువెళ్ళొచ్చు. లోకల్ యూసేజ్ ఒకవేళ మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అక్కడ మీకు చాలా ఎక్కువ శాండ్ కావాలి, మరి ట్రాక్టర్ ద్వారా తీసుకురావాలి అంటే చాలా కష్టం అవుతుంది, అక్కడ కూడా తీసుకువెళ్ళొచ్చు. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. గవర్నమెంట్ వర్క్స్కి వాడవచ్చు, ప్రైవేట్ వర్క్స్కి వాడవచ్చు. మీరు వైజాగ్ తీసుకువెళ్ళాలంటే అది కూడా తీసుకువెళ్ళొచ్చు. రీచ్ నుంచి తీసుకున్న శాండ్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎస్, యాజ్ పర్ ద రూల్స్ మీరు చేయవచ్చు. ఈ పాలసీలో అమల్లో ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా ఉచిత ఇసుక పాలసీ అమలు అవుతుందన్నటువంటి స్పెసిఫికేషన్ మీకు ఉంది? ఉచిత మన లోకల్ పీపుల్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గతంలో అదే ట్రాక్టర్ ఒక 6,000, 7,000, 8,000కి ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు లోకల్ శ్రీకాకుళంలోనే చూస్తే, విదిన్ శ్రీకాకుళం చూస్తే ఒక 2,000, 3,000 వరకు ఒక ట్రాక్టర్ వచ్చేస్తుంది. అదే కొంచెం ఇచ్చాపురం వరకు కొంచెం దూరంగా వెళ్ళాలి అంటే కొంచెం ప్రైస్ పెరుగుతుంది ఆబ్వియస్గా, బికాస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉంది. బట్ కానీ లోకల్ ప్రాబ్లమ్స్ మన దగ్గర పబ్లిక్ నుంచి ద్వారా కానీ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా కానీ చాలా వరకు తగ్గింది. ఎక్కడైనా ఒక 2 చోట్ల ఉంటే ఖచ్చితంగా మనం దీని మీద దృష్టి పెట్టుకొని సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ. చూస్తే కనుక ఉచిత ఇసుక పాలసీ అమలు విషయంలో ఎవరైనా కూడాను అక్రమాలకు పాల్పడితే చట్టపరమైనటువంటి శిక్షలు విధించడానికి కూడా వెనకాడం. 12 రీచ్ల్లో ఏవైతే ఇచ్చారో అక్కడ ఉన్నటువంటి ఇసుకను మాత్రం కేవలం స్థానిక వినియోగాలతో పాటు పెద్ద ప్రాజెక్టులు కూడాను ఆ రీచ్లను ఇసుక తీసుకెళ్ళి ఉచిత ఇసుక పాలసీ విషయంలో మాత్రం ఎవరైనా కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ పాల్పడితే మాత్రం వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతుంది కలెక్టర్ స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో ఉచిత పాలసీ అమల్లో క్షేత్రస్థాయిలో ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు ఈ దందాన్ని అరికట్టడానికి ఒక స్పెషల్ టీమును కూడా ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమకు ఏవైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని కూడా ఆయన ఒక పిలుపునిస్తున్నారు. ఈ విషయంలో జరుగుతున్నట్టు ఈ అక్రమాలను ఎండగట్టేందుకు స్థానిక ప్రజలే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తేవాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.